Hello aspirants, welcome to my blog IAS with Mahesh. So today we will be discuss a current related topic. So today in our article came this one. So dollar related topic. Even BRICS summit గురించి కూడా కొద్ది ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేసుకోవచ్చు. కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఈవెన్ గల్ఫ్ దేశాలతోని ఒప్పందం కూడా చేసుకున్నారు ఇది. సో ఇది కరెంట్ రిలేటెడ్ టాపిక్ కాబట్టి ఒకసారి చూద్దాం ఇది న్యూస్లో ఎందుకు ఉంది, అసలు డాలర్ ఏంది, కరెన్సీ అండ్ బ్రిక్స్ దేశాలతో రీసెంట్గా బ్రిక్స్ సమ్మిట్ కూడా జరిగింది. సో సపరేట్గా వాళ్ళు ఒక కరెన్సీనే తయారు చేసుకోవాలని డిసైడ్ చేస్తున్నారు. ఏంది బ్రిక్స్ కంట్రీస్. సో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ హవా చాలా కాలంగా కొనసాగుతుంది. ప్రపంచ దేశాల విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అమెరికా డాలర్ల వాటా 60%. ఆ తర్వాత స్థాయిలో యూరో 20% ఉంది, జపాన్ 5.5% ఉంది, బ్రిటిష్ పౌండ్ 5%, చైనీస్ యువాన్ 2.6% ఉన్నాయి. భారతదేశ విదేశీ మారక ద్రవ్య మొత్తం విలువ సుమారు మనకు 60,000 crores US డాలర్లు ఉన్నాయి. మనకు ఇది కూడా ఇంపార్టెంటే. 60,000 crores డాలర్గా మనకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. ఇందులో 88% అమెరికా కరెన్సీ రూపంలోనే ఉంది. అగ్రరాజ్యం ప్రపంచంలోని అత్యంత బలమైన ఆర్థిక సైనిక శక్తి కావడం వల్లే కరెన్సీకి అంతటి ప్రాముఖ్యత. ఏ దేశ ఆర్థిక శక్తినైనా స్థూల దేశీయోత్పత్తిలోనే కొలుస్తారు. 26.5 lakh crores డాలర్ల జీడిపితో అమెరికా ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా వెలుగొందింది. అంటే మనకు 26 లక్షల కోట్ల డాలర్ల జీడిపి ఉంది మనకు. నెక్స్ట్ తీసుకుంటే 17.78 lakh crores మనకు డాలర్ల జీడిపితో చైనా సెకండ్ ప్లేస్లో ఉంటే, మన ఇండియా జీడిపి సుమారు 4 lakh crores మాత్రమే. US డాలర్ తీసుకుంటే డాలర్ ఒక్క అమెరికాకే కాదు, జింబాబ్వే, ఈక్వెడార్ వంటి మరెన్నో దేశాలకు మనకు డాలర్లోనే తీసుకుంటున్నారు. రాబోయే కాలంలో కూడా ప్రారంభోత్సవం అంటే అభిప్రాయాలు కొంతవరకు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే అలా జరగకుండా అందుకు దారితీసే పరిస్థితులు ఏమిటి, అంటే డాలర్ స్థానాన్ని ఏ కరెన్సీ భర్తీ చేస్తుందో ఇవన్నీ ఆసక్తి కలిగించే విషయాలే. మనము చూసుకున్న గల్ఫ్ దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది, అంటే మనకు డాలరే ప్రాముఖ్యత ఉందని చెప్పేసి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనం అంచుకు చేరాయి. అక్కడ కర్మాగారాలు, వంతెనలు, రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని వాటి వలస దేశాలు స్వాతంత్రం కోసం తీవ్రస్థాయి పోరాటాలు సాగించాయి. ఆ క్రమంలో బ్రిటన్, మిగిలిన ఐరోపా దేశాల ప్రభ కోల్పోతాయి. సో మనం ఇక్కడ బ్రిక్స్ కరెన్సీ ఇది కూడా ఒక టాపిక్ చూసేద్దాం ఇప్పుడే. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలు తమ వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి 2009లో బ్రిక్స్ కూటమిగా ఏర్పడ్డాయి. తర్వాత దానిలో దక్షిణాఫ్రికా చేరింది. అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలు 2024 జనవరి 1 నుంచి సభ్య దేశాలుగా ఉంటున్నాయి. సో దిస్ ఈజ్ ద కరెంట్ అఫైర్స్ టాపిక్. జనవరి 1 నుంచి మనకు మిగతా దేశాలు కూడా సభ్యత్వం పొందుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్స్పాన్షన్ బ్రిక్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్, ప్రస్తుతం ప్రపంచ జీడిపిలో 26% ఈ మనకు బ్రిక్స్ దేశాల నుంచే మనకు జీడిపి 26% బ్రిక్స్ దేశాల నుంచి ఉంది. నెక్స్ట్, ఎగుమతులు 20% వాటా బ్రిక్స్ దేశాలదే. ఇంతటి ఆర్థిక పరిపుష్టి ఉన్నందువల్ల సొంత కరెన్సీని తీసుకురావాలని బ్రిక్స్ దేశాలు యోచిస్తున్నాయి. అయితే అదేం అంత సులభ సాధ్యమయ్యే పని కాదు. సో యుద్ధంలో తక్కువ నష్టంతో బయటపడ్డ అమెరికా దాని కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ స్థానంలోకి వచ్చినాయి. దాంతో 1944లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యాన 44 దేశాల ఐరోపా దేశాలు కీలక సమావేశం నిర్వహించినాయి. అమెరికా డాలర్ను ప్రపంచ కరెన్సీ గుర్తించడంతో పాటు మిగిలిన దేశాల కరెన్సీలను డాలర్తో పోల్చి వాటి విలువ కట్టాలని నిర్ణయించాయి. అప్పటి నుంచి అన్ని దేశాలు డాలర్లను నిల్వ చేయడం ఆరంభించాయి. భారత్ సహా అనేక దేశాలు తమ కరెన్సీ విలువను డిమాండ్ సరఫరా సూత్రీకరణ ఆధారంగా ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ పద్ధతిలో నిర్ణయించే విధానాన్ని అవలంబించాయి. ఈ క్రమంలోనే అమెరికా చమురు నిల్వలు,
అధికంగా ఉన్న సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. గల్ఫ్ దేశాల చమురు కోసం ఇతర దేశాలు డాలర్లలో చెల్లింపులు జరిపితే ఆ మొత్తాన్ని అమెరికా బ్యాంకుల్లో నిల్వ చేయాలనే ప్రతిఫలంగా అగ్రరాజ్యం వాటి అన్ని రకాల సాయం అందించాలనేది ఈ ఒప్పందం యొక్క సారాంశం. దానివల్ల డాలర్ మరింత బలపడుతుంది. ఆర్థిక పరంగా సైనిక శక్తిలో తిరుగులేని స్థానాన్ని చేరుకున్న అమెరికా తనకు గిట్టని దేశాలను వేధించడం కోసం, శత్రు దేశాలపై విజయం సాధించడం కోసం ఆర్థిక ఆంక్షలు అనే ఆయుధాన్ని ప్రయోగించడం మొదలుపెట్టింది. కొన్ని దేశాలపై స్వయంగా, మరికొన్నింటిపై మిత్ర దేశాలతో కలిపి మరికొన్నిసార్లు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన ఆంక్షలు అమలు చేస్తుంది. ముఖ్యంగా అటువంటి దేశాలతో వాణిజ్యాన్ని వాటి డాలర్ నిల్వలను వాడుకోవడానికి వీల్లేకుండా స్తంభింపజేస్తుంది. 2023 నాటికి క్యూబా, ఇరాన్, లిబియా, సిరియా, ఉత్తర కొరియా, రష్యా సహా మొత్తం 26 దేశాలపై ఇటువంటి ఆర్థిక ఆంక్షలు కొనసాగుతున్నాయి. వీటిలో కొన్ని మానవ హక్కుల విఘాతానికి దారితీస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం, రష్యాపై విధించిన ఆంక్షలు అనేక దేశాలకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. అదిగాక అమెరికా ఆర్థిక స్థితి నిరాశపరిచింది. అంటే అగ్రరాజ్యం జీడిపి సుమారుగా 26 లక్షల కోట్ల డాలర్ల అప్పు. జీడిపి ఏమో 26 లక్షల కోట్లు ఉంది, కానీ అప్పు ఎంత ఉంది? 30 లక్షల కోట్ల డాలర్లు ఉంది. ఆ అప్పు ఎవరు చూడరు, ఓన్లీ జీడిపి ఒకటే ఎక్కువ ఉంది అని చూస్తున్నాం అంతా. సో జీడిపిలో 129% ఎగబాకింది. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు చాలా తక్కువ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అనేక దేశాలు వాణిజ్యం, విదేశీ మారక నిల్వల కోసం ప్రత్యామ్నాయ కరెన్సీని వెతకడం మొదలుపెట్టాయి. సో యూరోకు ప్రాధాన్యం. 10 ఏళ్ల కింద విదేశీ మారక నిల్వలో డాలర్ వాటా శాతం ఇప్పుడు అది 60% పడిపోయింది. ఈ మేరకు యూరో, యువాన్ లాంటి కరెన్సీల వాటా పెరుగుతుంది. ఐరోపా సమాఖ్య దేశాల ఉమ్మడి కరెన్సీ యూరోకు అంతర్జాతీయ ద్రవ్యరంగంలో ప్రాధాన్యం పెరుగుతోంది. చైనాకు శక్తివంతమైన ఆర్థిక, సైనిక వ్యవస్థలు ఉన్నప్పటికీ దాని ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత తక్కువ కాబట్టి డాలర్ స్థానాన్ని యువాన్ ఆక్రమించే అవకాశం చాలా అరుదు. ఇక బ్రిక్స్ దేశాల ఉమ్మడి కరెన్సీ అంశం ఇటీవల వినిపిస్తుంది. కానీ ఈ దేశాలవి ఒకే రకమైన, ఒకే పరిమాణంలోని ఆర్థిక వ్యవస్థలు కావు. వాటి మధ్య ఆర్థిక లావాదేవీల్లో అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. అందుకే భారత్ తదితర బ్రిక్స్ దేశాలు ముందుగా తమ కరెన్సీలోనే లావాదేవీలు చేపట్టాలన్న యోచనలో ఉన్నాయి. ఇండియా ఇప్పటికే రష్యా, యుఏఈల నుంచి చమురు రూపాయల్లో కొనుగోలు చేస్తుంది. ఆసియన్ దేశాలు సైతం తమ కరెన్సీలోని లావాదేవీలు నిర్వహించుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ ప్రక్రియ మరిన్ని దేశాలకు విస్తరిస్తే డాలర్ కేంద్రీకృత కరెన్సీ వ్యవస్థలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అన్ని కరెన్సీలతో పాటే డాలర్ కూడా ఆ వ్యవస్థలో ఒక ప్రధాన కరెన్సీగా కొనసాగుతుంది. సో ఇది మనకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసుకోవచ్చు బ్రిక్స్ కరెన్సీ గురించి ఉంది. అండ్ బ్రిక్స్ ఏ కంట్రీస్ ఉన్నాయి, నెక్స్ట్ 2024 జనవరి నుంచి ఏ కంట్రీలకు సభ్యత్వం పొందుతుంది, ఇక్కడ డాలర్ల జీడిపి పరంగా ఏ కంట్రీస్ ముందున్నాయి, అండ్ ఏ కంట్రీస్ డాలర్ ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ సొంతంగా కరెన్సీ తయారు చేసుకోవాలని చాలా దేశాలు యోచిస్తున్నాయి. నెక్స్ట్ యూరో, యువాన్ వైపున డాలర్ తయారు చేయాలనుకున్న కొన్ని దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలపైన అమెరికా ఆంక్షలు విధిస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఎంటైర్ జీడిపి and some current affairs related topic. So tomorrow we will see another topic. So please like and share and subscribe this video. Who are preparing for the competitive exam, you can send it to them. So till then, bye bye, take care.